అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. రాజేష్, నేను సంతకం చేసిన బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. ఈ చెక్తో సంధ్య మొహంలో నేను ఆనందం చూడాలి. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనపడకూడదు. వాళ్ళ ఆర్థిక కష్టాలన్నీ ఆవిరైపోవాలి. మనం ఇక్కడ 3 పూటల భోంచేస్తూ ఎంత సంతోషంగా ఉంటున్నామో అలాగే సంధ్య, పార్వతి, ఆ కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలి. వాళ్ళకిక ఏ ఆర్థిక కష్టం ఉండకూడదు. ఈ చెక్ తీసుకుని వెళ్ళి సంధ్యకివ్వరా. బాబోయ్, ఈ సంధ్యని ఎంత డౌన్ చేద్దాం అనుకున్నా సంధ్యకి బాగా హైప్ ఇస్తున్నారే. రాజేష్, ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఈ చెక్కు సంధ్యకివ్వు. మనం ఇచ్చిన సంధ్య గారు తీసుకోరమ్మా, ఉపయోగం లేదు. సంధ్య గారి గురించి నీకు తెలుసు కదా. అలా తీసుకునేదైతే నేను చాటుమాటుగా సహాయం చేసి ఇంట్లో లేనిపోని నిందలు పడేవాణ్ణి కాదు కదా. వద్దమ్మా, ఉపయోగం లేదు. సంధ్యకి నేనంటే చాలా గౌరవం. నా మాట కాదందు. ఈ చెక్ తీసుకోకపోతే నా మీద గౌరవం తగ్గించింది అవుతుంది అని చెప్పు. నేను తనతో మాట్లాడాలంటే ఈ చెక్ తీసుకోకపోతే నా మీద ఒట్టే అని చెప్పు. నా గౌరవం కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తీసుకుంటుంది. వెళ్ళు, వెళ్ళి చెక్ ఇచ్చి సంధ్య కన్నీళ్లు తుడు. ఈ చెక్ ద్వారా అయినా ఆ అమ్మాయి మొహంలో ఆనందం కనపడితే అంతకు మించిన సంతోషం నాకేం ఉండదు. అలాగేనమ్మా, నువ్వింతగా చెప్తున్నావు కదా. నీ మాటగా తనకు చెప్పి నీ గౌరవం తగ్గించొద్దని చెప్పి చెక్కిచ్చేసి వస్తాను. ఆగండి. ఏంటండి, ఏం చేస్తున్నారు? నన్ను పిచ్చిదాన్ని చేసి తీసుకెళ్లి సంధ్యకి చెక్ ఇచ్చేస్తారా? అది కూడా బ్లాంక్ చెక్ రాస్తున్నారు అంటే నేనేమైపోయినా పర్వాలేదనా మీ ఉద్దేశం? మీరు సంధ్య గురించి ఆలోచించినట్టు నా గురించి ఆలోచించుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని మీకెన్నోసార్లు చెప్పాను. అయినా మీరు నా గురించి ఆలోచించకపోగా ఏకంగా సంధ్య ఇంటికి వెళ్ళి ఇలా డబ్బులు రాసిచ్చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? చూడండి, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇదే డబ్బు తీసుకెళ్ళి లేని వాళ్ళెవరికైనా సహాయం చేయండి. కానీ ఆ సంధ్యకి సహాయం చేయడానికి మాత్రం వీల్లేదు. రాజేష్, ఇది నా డబ్బు, నా నిర్ణయం. నా డబ్బు ఎవరికివ్వాలో అనే డెసిషన్ నా ఇష్టం. అమ్మగా నేను చెప్తున్నాను, బయలుదేరు. ఏమండి,
మీరు నా మెడలో తాళి కట్టారు. భార్యగా నేను అడ్డుపడుతున్నాను. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, మీరు నా మెడలో కట్టిన తాళికి ఏ మాత్రం విలువిచ్చినా మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రాజేష్, నేను మీ అమ్మని. ఏమండి, నేను మీ కట్టుకున్న భార్యని. నేను నిన్ను నవమాసాలు మోసిన తల్లిన్రా. నేను మీతో జీవితాంతం నడిచే మీ అర్ధాంగిని. రాజేష్, ఇంకా ఏంటో ఆలోచిస్తున్నావు? ఈ అమ్మకి నువ్విచ్చే విలువ ఇదేనా? ఏమండి, భార్య అంటే మీ జీవితాన్ని పంచుకునేది, మీ కష్ట సుఖాలు పంచుకునేది. నేనేం ఆలోచించినా, ఏం చేసినా అది మన గురించి ఆలోచించే నేను చేస్తాను. వద్దు, మీరు దయచేసి అక్కడికి వెళ్ళొద్దు. బాబోయ్, ఇటు తల్లి అటు భార్య మధ్యలో బావ నలిగిపోతున్నాడే. తల్లి కావాలా భార్య కావాలా? బావ ఎటు వెళ్తాడు? రాజేష్, నేను చెప్తున్నాను, నువ్వు వెళుతున్నావా లేదా? ఏమండి, మీ జీవిత భాగస్వామి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వెళ్ళొద్దు. ఆ చెక్కని చింపేసేయండి. రాజేష్! ఏమండి, ప్లీజ్. వింధ్య, ఇప్పటికే చాలా చాలా తప్పులు చేశావు. నా కొడుకుని నా కళ్ళ ముందే కంట్రోల్ చేయాలని ట్రై చేయకు. ఏంటత్తయ్యా, కొడుకో 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 అని అంటున్నారు? మీరు మహా అయితే 9 నెలలే మోసారేమో. మేము జీవితాంతం కలిసి ఉండాలి. ఆయనకి తల్లిగా, మీకంటే భార్యగా నాతో ప్రయాణమే ఎక్కువ. నా భర్త నా మాటే వింటాడు, నేను చెప్పిందే చేస్తాడు. నా మాట కాదని, తను కట్టిన తాళిని కాదని, నన్ను కాదని ఆ సంధ్య దగ్గరికి వెళ్ళడుగాక వెళ్ళడు. ఏమండి, ముందు మనం లోపలికి వెళ్దాం, పదండి. ఆపుతావా నీ డ్రామా? ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ మాటనే నేను వినొద్దు అంటున్నావు? నేను నీ మాట వినాలంటే ముందు నువ్వు నా మాట విన్నావా? చెప్పింది అర్థం చేసుకున్నావా? భర్తగా నీ మెడలో తాళి కట్టినందుకు నీకెంత గౌరవం ఇవ్వాలో ఇస్తూ వచ్చాను కదా. కానీ నేను నీకిచ్చిన గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకున్నావా? అసలు నీకు నా మీదే నమ్మకం లేనప్పుడు, నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, నన్ను గాని నా మాటల్ని గాని అర్థం చేసుకునే పరిస్థితుల్లో నువ్వు లేనప్పుడు, నీ మాటని నేను గౌరవించి నువ్వు చెప్తే వింటానని ఎలా అనుకుంటున్నావు? ఇందాక ఏదో అన్నావే, మహా అయితే 9 నెలలే మోసావని. నువ్వు ఒక తల్లివే కదా. ఆ 9 నెలల కడుపు మోత భారం ఎలా ఉంటుందో నీకు తెలియదా? ఒకవేళ నీ భారాన్ని నువ్వు మర్చిపోతే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మనడుగు.